వనపర్తి జిల్లాలో అమానుష ఘటన కలకలం రేపుతోంది. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న బాలికపై అదే పాఠశాలలో పనిచేస్తున్న వార్డెన్ లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను పాఠశాల యాజమాన్యం దాచిపెట్టిందని, నిందితుడిని తప్పించేందుకు ప్రయత్నించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విషయం బయటకు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ ముందు భారీ ఆందోళనకు దిగారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు 48 గంటల్లో నిందితుడిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా విద్యా సంస్థల్లో భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మహాముత్తారం మండలం పెగడపల్లిలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. పెగడపల్లి ఆశ్రమ పాఠశాలలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి, సంకీర్త కలెక్టర్ రాహుల్ శర్మ కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. కాటారం సబ్ డివిజన్ పరిధిలోని పలు మండలాల నుంచి సుమారు 3000 మందికి పైగా ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో గుండె, మూత్రపిండాలు, జనరల్ మెడిసిన్, స్త్రీల ఆరోగ్యం, కంటి, చర్మం, ముక్కు, గొంతు వంటి విభాగాల నిపుణులు సేవలు అందించారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్పీ తెలిపారు. మొత్తానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మెగా హెల్త్ క్యాంప్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. బతికే ఉన్న ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయిందిగా నమోదైతే ఆ మహిళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. మంచిర్యాల జిల్లాలో అలాంటి షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వేమనపల్లి మండలం దర్శనాపూర్కు చెందిన తాళ్లపల్లి పద్మను అధికారులు నిర్లక్ష్యం కారణంగా చనిపోయినట్టుగా నమోదు చేశారు. దీంతో ఆమెకు రావాల్సిన ప్రభుత్వ పథకాలన్నీ నిలిచిపోయాయి. 6 ఏళ్ల క్రితం భర్త మృతి చెందడంతో ఆమె పేరు మీద భూమి నమోదు కాగా అప్పటి వరకు పీఎం కిసాన్, రైతు బంధు సాయాలు అందుతున్నాయి. అయితే గతేడాది కుమారుడు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో రైతు బీమా కోసం డాక్యుమెంట్లు సమర్పించగా సంబంధిత ఏఈఓ తప్పుగా పద్మనే మృతురాలిగా నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఏడాదిగా పథకాల లబ్ధి ఆగిపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పద్మ పోరాడుతోంది. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన తర్వాత స్పందించిన అధికారులు సమస్యను పరిష్కరిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విశాఖలో జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. 91వ, 92వ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ యూనివర్సిటీలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు కేవలం విద్య మాత్రమే కాదు, క్రమశిక్షణ, విలువలు కూడా నేర్పాల్సిన బాధ్యత యూనివర్సిటీలపై ఉందన్నారు. బయటి వ్యక్తుల జోక్యం లేకుండా యూనివర్సిటీలు సురక్షితంగా ఉండేలా నిర్వాహకులు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్ర యూనివర్సిటీ దేశానికి ఎన్నో మహానుభావులను అందించిందని, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహానుభావులు ఈ విశ్వవిద్యాలయానికి గర్వకారణమని గుర్తు చేశారు. 100 ఏళ్ల వైభవాన్ని పూర్తి చేస్తున్న ఈ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగునిచ్చిందని గవర్నర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొని గౌరవ డాక్టరేట్లు అందజేశారు. గుంటూరు జిల్లాలో ప్రముఖ రాజకీయ నాయకుల సమక్షంలో ఘనంగా జరిగిన వివాహ వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరైన రేవంత్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వివాహ వేదిక వద్ద రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. 2 తెలుగు రాష్ట్రాల నేతలు ఒకే వేదికపై కలుసుకోవడంతో ఈ వేడుకకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. వధూవరులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షిస్తూ రేవంత్ రెడ్డి ఆశీస్సులు అందించారు. విజయవాడలో కాంట్రాక్టర్ల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్టీఆర్ జిల్లాలోని గొల్లపొడిలో గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్య శాఖ కార్యాలయం ఎదుట నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ధర్నాకు దిగింది. ఆర్డబ్ల్యూఎస్ పనులకు సంబంధించిన సుమారు 1000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. మార్చి 31 లోపు నిధులు విడుదల చేయకపోతే ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. విడుదలవుతున్న నిధుల్లో ఎక్కువ శాతం పెద్ద కార్పొరేట్ సంస్థలకే వెళ్తున్నాయని, చిన్న కాంట్రాక్టర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. బిల్లుల చెల్లింపులో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానాన్ని పాటించాలని, జీఎస్టీ భారం, అప్పులతో కాంట్రాక్టర్లు దివాలా దిశగా వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.